అది టైసన్ యా కొట్టు బాగా కొట్టు బాగా కొట్టు టైసన్ టైసన్ కొట్టు हाँ जी ये తీసుకోండి టైసన్ కొట్టు जी టైసన్ కొట్టు ఈయన బాక్సింగ్ పిచ్చి అది కొట్టు బాగా కొట్టు టైసన్ కొట్టు బాగా కొట్టు బాబాయ్ తిమిర్ బిలై కొట్టు టైసన్ కొట్టు బాబాయ్ తిమిర్ బిలై ఏంది బేటా ఏం చూస్తున్నావు బాబాయ్ అది బాక్సింగ్ బేటా ఆ బ్లాక్ ఉన్నాడే ఆ, ఆడి పేరు మైక్ టైసన్ బాక్సింగ్లో బాద్షా ఒక పంచ్ కొట్టాడంటే ఎట్లాంటి బాక్స్ అయినా బద్దలవ్వాల్సిందే అయితే నేను కూడా భాష అయితే బాబాయ్ స్టార్ట్ హే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఎన్నిసార్లు చెప్పాను ఈ గ్లౌజులు ముట్టుకోవద్దని యాట్లు ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పాను తాతయ్య ఈ ఆట అంటే నీకు చాలా ఇష్టం తాతయ్య ప్లీజ్ తాతయ్య నన్ను ఆడిని తాతయ్య ఇలా కాదురా నీకు మాటలతో చెప్తే అర్థం కాదు నీకు అర్థం కాదురా ఆ? ఆడొద్దని చెప్పారా ఎప్పుడు ఆడతా ఆడతావా ఆడమని చెప్పు ఆడని చెప్పరా చెప్పురా ఏయ్ ఇంకోసారి ఈ గ్లౌజులు కానీ పట్టుకున్నావంటే మీ అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయినట్టు నేను కూడా వదిలి వెళ్ళిపోతాను వెళ్ళిపోవడం కాదురా నేను చచ్చిపోతానురా లేదు తాతయ్య ఇంకోసారి గ్లౌజులు ముట్టుకో తాతయ్య ఒట్టు తాతయ్య కోరే ఈ ఆటలు మనకు అన్నం పెట్టవురా ఈ ఆటలు మన జీవితాన్ని బలి తీసుకుంటాయి నాన్న అందుకే 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 నాన్న అందుకే నేను పుట్టాను రా బాగా ఆడుతున్నాం ఇలానే ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ స్టేట్స్కి కాంటినెంటల్స్కి ఆ తర్వాత ఒలింపిక్స్కి కూడా వెళ్తాం మాస్టర్ మీ అభిమానం ఉంటే ఎంత దూరమైనా వెళ్తాం మాస్టర్. ఏం ధర్మ ఇలా వచ్చావు సార్ నేను స్టేట్ ఛాంపియన్గా గెలిచాను, కాంటినెంటల్స్ గెలిచాను, అయినా నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు? నువ్వు ఆడటానికి వచ్చావు ఎందుకో నీకు తెలీదా? నాకు నిజంగా తెలియదు సార్. సార్ ఆ పేపర్ ఇవ్వండి. ఆ పేపర్ చూడు. మీ నాన్న ఒక దేశద్రోహి. దేశద్రోహి కొడుక్కి దేశం కోసం ఆడటానికి అర్హత లేదు.